ఆశీర్వాద సువార్త జయబెరని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. స్నేహితులారా, సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తోంది. ఈ రోజుని ఆశీర్వాద సువార్త జయబెరని ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో దైవజనులు, దేవుని చేత బహు బలంగా వాడబడుచున్నటువంటి సహోదరులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు సత్యమును గురించి వారు మీకు బోధిస్తుండగా ఆలకించండి. దేవుని ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకునండి. విందామా? Praise the Lord, brother. Praise the Lord. See, there are so many things that God has been put on my heart. దేవుడు అనేకమైనటువంటి విషయాలు మన యొక్క హృదయంలో ఉంచి ఉన్నారు. వారు నా సత్యం, నా హృదయాన్ని తెలుసుకోవట్లేదు. ప్రీచ్ మై హార్ట్ టు దెమ్ అన్నాడు దేవుడు. వారి అంటే దేవుని యొక్క హృదయాన్ని మనం ప్రజలకు బోధించమంటూ దేవుడు తెలియజేస్తున్నాడు. Yes. This is our responsibility to read the Bible perfectly. బైబిల్ గ్రంథాన్ని సరైనటువంటి విధముగా మనం చదివి గ్రహించడం ఇది మన యొక్క బాధ్యత ఉంటూ ఉన్నది. See, let's go to 2 Timothy. తిమోతియులు రాసిన 2వ పత్రిక 2:15. 2వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. He said the word of truth. సత్యవాక్యము అని అంటున్నాను. You got to know what is truth first. అసలు మొట్టమొదట సత్యం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. And let us see that when you know the truth has the capacity to set you free. ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకుంటామో మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినటువంటి ఒక సామర్థ్యం సత్యంలోనే ఉండి ఉన్నది. The truth will give you rest. ఈ యొక్క సత్యమే మనకు కావాల్సిన విశ్రాంతిని ఇస్తుంది. The truth will never put burden on you. ఈ యొక్క సత్యమైనటువంటిది మన మీద ఏ విధమైన భారాన్ని ఉంచడం లేదు. Today we are talking about one of the part of truth is about sin. We are talking. ఈ రోజుని ఈ యొక్క సత్యములో ఉన్నటువంటి ఒక భాగం పాపము అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. See, people are thinking too much about sin. ఈ రోజుల్లో ప్రజలైనటువంటి వారు చాలా ఎక్కువగా పాపాన్ని గురించే అధికముగా ఆలోచిస్తూ ఉన్నారు. Especially born again believers, they are thinking too much about sin. మరి ముఖ్యంగానండి తిరిగి జన్మించినటువంటి విశ్వాసులైనటువంటి వారు కూడా మరి అధికముగా పాపాన్ని గురించి ఆలోచన వారికి. See, they want to perform, they want to live holy. It's a good actually it is a good thought. పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారు. ఇలా పరిశుద్ధంగా జీవించాలని అనుకునడం ఇది మంచి ఆలోచనే. But let us see what the Bible talks about sin, about holiness. కానీ బైబిల్ గ్రంథము పాపమును గురించి పరిశుద్ధతను గురించి ఏమని తెలియజేస్తుందో ఇది మనం తెలుసుకుందాం. See, one by one. ఒకదాని వెంబడి ఒకటి. Do you have the guts to know the truth? అసలు సత్యాన్ని తెలుసుకునేటువంటి ఒక దమ్ము మీకు ఉందంటారా? And when you know it, you have to believe what the Bible says about sin. ఈ యొక్క సత్యాన్ని గురించి కనుక మనం తెలుసుకుంటే పాపమును గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. Let us see. అది మనం చూద్దాం. Let us dive into the word of God now. ఇప్పుడే మనం లోతున కన్నట్టుగా దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్దాము. See, the Bible says, బైబిల్ గ్రంథం అంటున్నది, God so loved the world దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నాడు, that he gave his only begotten son, that whosoever believeth on him shall not perish but have the everlasting life. ఎవరైతే ఆ అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించేశాడు ఆయన. And very next verse says 3:17. ఆ తర్వాత ఉన్నటువంటి ఒక వచనం అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమంటుందంటే, God did not send his son to punish the world but to save the world. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. See, he did not send him into the world to condemn the world. చూడండి, ఈ యొక్క లోకాన్ని తీర్పు తీర్చడానికి నేరారోపణ చేయడానికి అన్నట్టుగా దేవుడు తన కుమారుని లోకములోనికి పంపలేదు. He came to save the world. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. Not people, not only Christians, you know that? కేవలం అది క్రైస్తవులను మాత్రమే కాదు సుమండి. God so loved the world. దేవుడు లోకాన్నంతటిని ఎంతో ప్రేమించాడు ఆయన. Every person who comes in the world is loved by God. ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ప్రేమించబడినటువంటి వ్యక్తులై ఉన్నారు. Hallelujah. Hallelujah. This is one of the truth. ఇది ఒక సత్యమైనది. And now, and very next verse says, ఆ తర్వాత ఉన్నటువంటి ఒక వచనం ఏమంటుందంటే, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. that's it. బా, ఎంత అద్భుతం అండి ఇది. This is a powerful truth.
ఇది శక్తివంతమైనటువంటి ఒక I సత్యమైనది. want you to know మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుతున్నా. that if the moment you believe him, మీరు ఎప్పుడైతే ఏ క్షణమందైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, there is no condemnation. అంతేనండి, మీకు ఇక తీర్పు అనేది లేదు. No. లేనే No లేదు. judgment. తీర్పు అనేది లేదు ఇక. I want you to understand this truth. ఈ సత్యం మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. If you don't understand, మీరు ఇది అర్థం చేసుకోలేకపోతే, after being born again, తిరిగి జన్మించిన తర్వాత కూడా you still have the mentality of sinning. ఇంకా ఎంతసేపు పాపం చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన మనస్తత్వమే కలుగుంటూ You know ఉంటారు. why exactly you sin? ఎందుకు పాపం చేస్తున్నారో తెలుసా See, అండి? nobody likes sinning. ఎవరు కూడా పాపం చేయడం ఇష్టపడరు. I hate sin. నా మటుకు నేను పాపం అంటే I అసహించుకుంటా. know you also hate sin. మీరు కూడా నా పాపాన్ని అసహించుకున్నారన్న సంగతి నాకు తెలుసు. But you know, you fall into trap and you fall into the trap of sin. Why? కానీ ఈ పాపం అనేటువంటి ఒక ఉచ్చులోనికి పడిపోతున్నారు. ఎందుకని? Because you are confessing that you are a sinner. ఏం చేస్తానంటే, మీ నోటితో మీరు మాట్లాడుతూ నేను పాపిని అని మీరు పలుకుతున్నారు కనుక. పాప ఏం చేస్తాడమ్మా? పాపమే చేస్తాడండి. పాపమే. But you are a new creation in Christ Jesus now. కానీ యేసు క్రీస్తునందు మీరు నూతన సృష్టి అండి. I want you to understand this. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలని See, కోరుతున్నా. Jesus paid the price for your sins. నీ పాపముల కొరకే యేసు క్రీస్తు వారు వెలను చెల్లించేశాడు ఆయన. The Lamb of God which taketh away the sin of the world. లోక పాపం అంతని కూడా మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. He came, he took, and he went away. ఆయన వచ్చారు, దాన్ని మోసుకొని ఆయన వెళ్ళిపోయారు. And now he doesn't want you to think about sin. ఇప్పుడు మీరు ఆ పాపాన్ని గురించినటువంటి ఆలోచన కూడా మీరు కలిగి ఉండొద్దు అంటున్నాడు ఆయన. Let's go to 2 Corinthians 5 from 17. 17వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలన నైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. See, he clearly says it is God who made peace through Christ. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనలను దేవునితో సమాధాన పరిచయం ఎంత వివరంగా చెప్తున్నాడు ఇక్కడ. It is not because we ask for peace. మన సమాధానం కొరకు అడిగినంత చేత కాదండి. God loved you so much దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి that he sent his son ఆయన తన కుమారుని పంపి and he made peace by the cross. ఆయన సిలువ ద్వారా మనకి సమాధాన పరిచినాడు ఆయన. Next verse says, ఆ తర్వాత వాటిని మనది అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి అపరాధములు? మనందరి యొక్క అపరాధం. లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క ఆ అపరాధం. లోకాన్ని ఓకే, చదవండి మళ్ళీ. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ వర్స్ లో ఏమంటాడంటే, వారి మీద మోపట్లేదంట, నీ మీద ఆయన పాపాలు మోపట్లేదంట. ఆమేన్. He is not imputing your transgressions on you. మీ యొక్క అపరాధములైనటువంటి వాడిని మీ మీద ఆయన మోపడం లేదు. ఆయన మోపనప్పుడు నువ్వెందుకు మోస్తున్నావు? అంతే కదండి. ఎందుకంటే మన పాపాలు యేసు ప్రభు శిలువ మీద మోసాడు. ఆమేన్. నువ్వెందుకు మోస్తున్నావు? Why are you confessing that you are a sinner when God is not counting your sins against you? నీకు విరోధముగా యొక్క పాపములైనటువంటి వాడిని దేవుడే వాడిని లెక్కింపకుండా ఉంటూ ఉన్నప్పుడు నీవెందుకండి పాపిని అన్నట్టుగా అలా ఒప్పుకుంటూ See, ఉంటావు? not only your sins, ఇప్పుడు మీ పాపములు మాత్రమే కాదు, and even everybody sins in the world, even the people who does not know Christ, he paid for them also. స్నేహితులారా, ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలండి. లోకములున్న ప్రతి వారి యొక్క పాపములు కూడా ఆయన మోసినాడు. అంటే ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసు కొననప్పటికీ వారి పాపములు కూడా వారి మీద మోపకుండా ఆయన సమాధాన పరిచినాడు ఇక్కడ. That is the reason the wrath of God is not coming upon anybody here. ఎందుచేతనండి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది మన ఎవరి మీదకి మానవుల మీదకి రాకుండా ఉండి అన్నది. This is the goodness of God. ఇది దేవుని యొక్క మంచితనం. ఇది You must know this truth. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అరే మనం పాపులం కాదు. We are not sinners anymore. మనము పాపులము కామిక.
We were sinners. మనం ఒకప్పుడు పాపులం. But once you are born again, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకొని తిరిగి జన్మించావో, new creation, నీవు అప్పుడు నూతన సృష్టి అయి ఉన్నావు. all things have gone, all things have become new. పాతవన్నీ కూడా గతించిపోయి సమస్తమును కూడా నూతన పరచబడి You ఉన్నవి. are not a sinner anymore. నీవికే మాత్రం పాపివి కావు. See, all the time sinner prays like this every day. ప్రతిరోజు కూడా పాపి అయినటువంటి వాడు ఇలా రోజు ప్రార్థిస్తాడు. Even born again, sorry, every person who is born again, he prays like this. తిరిగి జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి విశ్వాసి కూడా ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తూ In ఉంటారు. the morning, ఉదయకాలం he says, Lord, help me not to sin today. అంటాడు కదా, ప్రభువా నేను పాపం చేయకుండా నాకు సహాయం చేయనని వాళ్ళకి అని అంటాడు. Fine. మంచిది. In the night, సాయంకాలం అయ్యేసరికి, if I have committed any sin by knowingly, unknowingly, please forgive me. దేవా తెలిసియో తెలియక ఈ రోజంతట్లో నేను ఏదైనా కనుక పాపం చేస్తుంటే దయచేసి నన్ను క్షమించండి. See, all the time he's sin-minded. When you think more about sin, you end up doing sin. అంటే మానవుడు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే పాపం చేస్తుంటానేమో ఇలా ఆలోచిస్తూ అదే మనస్సాక్షితో ఉన్నందుచేత వాడు ఇంకా పాపం చేస్తూనే ఉన్నాడు. One mistake, ఒక్క పొరపాటు అండి, he will fall into condemnation. అంతేనండి, తీర్పులోనికి అపరాధంలోనికి అన్నట్టుగా వచ్చేస్తాడండి. See, there is therefore now no condemnation for those who are in Christ Jesus. 8:1, Romans 8:1. అంచేతనే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడంటే, కాగా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు ఇక లేదు అని అంటాడు అక్కడ. Why? ఎందుకని? Because all that punishment that we deserved, it came upon Lord Jesus. మన మీదకి రావలసినటువంటి శిక్ష అంతా కూడా ప్రభు అయిన యేసు మీదకు వచ్చినదండి. And God is not counting your sins against you. కాబట్టి దేవుడు నీవు చేసిన పాపములు నీ అపరాధములను నీ యొక్క లెక్క చొప్పునన్నట్టుగా ఆయన లెక్కించడం లేదు. He says, ఆయన అంటాడు, let's go to Isaiah 43:25. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. Hallelujah. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొన్నాను. See, it is he who blotted out your sins. చూడండి, ఆయన మీ యొక్క పాపములను తీసివేశాడండి. And I will remember your sins no more. ఇక నీ పాపములను ఏమాత్రం జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు ఆయన. చేసుకొనను మొర్రో అంటే మనం ఎందుకండి చేసుకోవాలా? Why are you bent upon cribbing about that sin? ఎంచేత నీవు ఇంకా పాపం వెనకాలే దాన్ని వెంటాడుతూ దాన్ని ప్రాకులాడుతున్నట్టుగా దాని గురించి ధ్యానిస్తూ ఉంటావు. Jesus said, I have forgotten. For God the Father said, I have forgotten. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా, నీ పాపములన్నీ నేను మరిచిపోయాను అంటున్నాడు. I have blotted them out. అంటే తుడిచేశాను అంటున్నాడు ఆయన. దేంతో తుడిచాడు? యేసయ్య రక్తముతో. Amen. See, he ఉట్టిగా తుడిచేయలే. He paid the price. ఆయన దానికి వెల చెల్లించాడండి దేవుడు. Hallelujah, man. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా వాటిని తుడిచేశాడు. Don't think too much about sin. కాబట్టి పాపమును గురించి అన్నట్టుగా అధికంగా ఆలోచన చేయొద్దిక. I mean, lot of preachers preach about sin. చాలా మంది బోధకులు కూడా ఎంతసేపు పాపాన్ని గురించే బోధిస్తూ ఉంటారు. I mean, Bible says when Jesus paid the price for it, don't think about it. And Romans, let's go to Romans 6:10 and 11. 10-11 వచనాలు అన్నటువంటి మాట. యాలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. నెక్స్ట్, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎంచుకోమంటున్నాడు. Reckon yourself, man. మిమ్మల్ని మీరు ఎంచుకోనండి అంటున్నాడు ఇక్కడ. ఎవరు ఎంచుకోవట్లేదే? ఎంచుకోకుండా పాపం బోధ ఏమనంటే పాపం చేస్తావు నీ మీద ఉగ్రత వస్తుందని చాలా మంది చెప్తారు. ఏంది ఇది? వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇస్ దాట్? అది ఏ రకమైనటువంటి బోధ అండి? ఇలా చెప్తాను, ఉగ్రత వస్తుందంటే ఉగ్రత రాకుండా యేసయ్య వచ్చాడు ఇక్కడికి. ఉగ్రత వచ్చేటైతే ఎప్పుడో వచ్చేసేది. అసలు తిరిగి జన్మించిన క్రైస్తవుడు పాపం ఎందుకు చేస్తున్నాడంటే అతను పాపి అనుకుంటాడు. ఆయన అతను నూతన సృష్టి అని అనుకోవట్లే. He's not thinking that he's not a sinner anymore. అతడు ఇక పాపి కాడు అనేటువంటి విషయాన్ని తిరిగి జన్మించిన వ్యక్తి ఆలోచించడం లే. God himself has said, reckon yourself to dead to sin. దేవుడు ఇక్కడ మాట్లాడుతానంటే పాపం విషయమై మీరు మృతులుగా ఎంచుకోండి అంటున్నాడు. ఎంచుకోండి బాబు, ఎంచుకోవడం అంటే నేను పాపిని కాదు అని అనుకుంటూ ఉండాలి మనం. అంతే. నేను పాపిని అంటే పాపం చేయకుండా ఏం చేస్తాడు?
See, I want you to understand this. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నానండి. చాలా See, ప్రాముఖ్యమైనటువంటి సత్యం. God is saying, so brother, if we are not sinners, who are we? ఒకవేళ మేము కనుక పాపులం కాబట్టి మరి అలాగైతే మేము ఎవరమో అని మీరు అడగొచ్చు. What did 2 Corinthians 5:21? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏమని చెప్తుందండి అక్కడ? For God made him to be sin who knew no sin, that we might be made the righteousness of God in him. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. It is so clear about it. ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఇక్కడ. See, Jesus never committed single sin. యేసుక్రీస్తు వారు ఏ ఒక్క పాపం కూడా చేసిన వాడు కాడండు. And Father God, అయితే తండ్రి అయిన దేవుడు what he did was, ఆయన ఏం చేశారు అనంటే he took all our sins, మన యొక్క పాపములన్నీ కూడా తీసుకొని he put it on Jesus, యేసు మీద మోపి ఉన్నాడు వాటిని. and he took all his righteousness, ఆయన తన యొక్క నీతి అంతా తీసుకొని దేవుడు he put it on us. మన మీద పెట్టి ఉన్నాడు. We are as righteous as Jesus today. యేసు క్రీస్తు వారు ఎంత నీతి కలిగినటువంటి వాడో ఈ రోజున మనం అంత దేవుని నీతి అయి ఉన్నాము. It is not by your performance. అది మీ యొక్క క్రియల వలన మీరు చేసినటువంటి వాటి వల్ల It is a కాదు. gift of God. ఇది కేవలం దేవుని యొక్క వరమై ఉన్నది. If you think you get it by performance, అదేదో నేను కార్యాలు చేసి దాన్ని సంపాదించుకుంటానని నీవు అనుకుంటే then you will boast. అప్పుడు దాని ఏదో నీవు అతిశయిస్తా కూర్చుంటావు. And you can never be righteous, mind you, telling you by your performance. ఏమండి మీ యొక్క క్రియల వలన మీరు ఏదో చేసి సాధించినందువలన మీరు నీతిగా మాత్రం చేయబడజాలరు. Because nobody can earn righteousness in this world. ఏం చేతనంటే ఈ లోకంలో ఎవడు కూడా నీతి అనేటువంటి దానిని కష్టార్జితంగా మనం కష్టపడి మనం సంపాదించుకోలేము. సంపాదించేంత సీను నీకు నాకు ఉండుంటే ఆయన వచ్చేవాడే కాదు. ఆమేన్. అంతేనండి, వచ్చేవాడే కాదు. ఆయన వచ్చింది నీతి దానంగా ఇవ్వడానికి వచ్చాడు. Amen. He came to give you righteousness as a gift. ఈ నీతి అనేటువంటి దాన్ని ఒక దానముగా మీకు ఇవ్వడము కొరకు వచ్చి ఉన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. The one who talks more about sin, he is the one who is sinning more. ఏమండి ఎవరైతే పాపాన్ని గురించి ఎక్కువ బోధ చేస్తుంటాడో ఎక్కువ మాట్లాడుతుంటాడో వాడు పాపం చేస్తూనే ఉంటాడు వాడు. See, భయం వల్ల పాపం మానదు. భయం పెట్టడం వల్ల పాపం మానదు. భయపెడితే పాపి మారుస్తాడు అంటే యేసు వచ్చి అందరిని భయపెట్టేవాడు. ఆయన ప్రేమ చూపించేవాడే కాదు. ప్రేమ చూపించాడు. He came, he showed his love. ఆయన వచ్చి ఆయన ప్రేమని చూపించాడండి ఆయన. He never gave law more, I mean he made law even more stringent so that no one can keep the law, so that they can say to God, Lord, it is not possible by us. ధర్మశాస్త్రం అనేటువంటి ఒక విషయాన్ని ఆయన చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి ఎవడు కూడా మేము దాన్ని పాటించలేము అనే స్థితికి వచ్చేటట్టుగా జరిగినది అక్కడ. Let's go to Romans 3. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 21. 3వ అధ్యాయము 21వ వచనంలో అంటూ ఉన్నాడు. 20 నుంచి 20 నుంచి కూడా మనం చదువుకుందాం అండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. That's it. The law gave the knowledge of sin. That by the deeds of the law there shall no flesh be made righteous in his sight. అలాగనే ఈ యొక్క ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని అంటున్నాడు క్లియర్ గా. It's impossible. అసాధ్యం అండి నీతిమంతుడుగా చేయబడడం. ప్రియమైన దేవుని బిడ్డ, I am telling you this. ఈ రోజు నేను మీతో ఈ మాట చెప్తూ ఉన్నాను. Don't think about sin. పాపాన్ని గురించి ఎంతసేపు అలా ఆలోచిస్తూ You are ఉండకండి. dead to sin. మనం పాపం విషయంలో మృతమైపోయిన వాళ్ళం. Reckon yourself to dead to sin. పాపం విషయంలో మృతులైనట్లుగా మిమ్మల్ని మీరు ఎంచుకోనండి. The more you think about sin, the more you sin. మీరు ఎంత ఎక్కువగా పాపాన్ని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారో అంత ఎక్కువ పాపమే చేస్తూ See, ఉంటారు. I did not come to condemn you. నేను మీ మీద నేరారోపణ చేయడానికి రాలేదండి. I came to give you truth. నేను మీకు సత్యాన్ని ఇవ్వడానికి వచ్చి This ఉన్నాను. is what the Bible says. So ఇదే బైబిల్ చెప్తున్నది మనకి. నేను వచ్చి నువ్వు మారవా, నీకు ఇంత కూడా లేదా, జ్ఞానం లేదా నీకు అని అనొచ్చు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఏ పాపిని కూడా ఒక్క మాట తిట్టలే, ఒక్క మాట వాడిని గద్దించలే. కానీ శాస్త్రుల్ని ఫరిసీయుల్ని గద్దించాడంట. సున్నం కొట్టిన సమాధులు మీరు వెళ్ళరు, ఒకళ్ళని వెళ్ళనివ్వరు. కానీ పాపుల్ని అయితే ఆయన ప్రేమ చూపించాడంట. అందుకే రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఏమంట అంటే, దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేయును. దేవుని అనుగ్రహము మారు మనసు కలుగజేయును. ఆమేన్. ఎందుకంటే దేవుని మంచితనమే మనిషిని మార్చేది.
అందుకే ఆయన మంచితనం చూపించడానికి వచ్చాడు సోదరి సోదరుడా. ఎప్పుడు నీ మీద తీర్పు తీర్చడానికో నేరం మోపడానికో రాలే. నేరం మోపడానికి వచ్చుంటే యేసు ప్రభు నీ మీద నేరం మోపేవాడు. ఆయనకు తెలుసు నేరం మోపుడు వల్ల ఏ మనిషి మారడు. ఆయన మంచితనమే దేవుణ్ణి మార్చగలదు సహోదరి సహోదరుడా. హల్లెలూయా. I did not come to condemn you. నేను కూడా మీ మీద నేరస్థాపన చేయడానికి రాలేదండి. Jesus told me one thing. యేసు నాతో ఒక మాట చెప్పినారు. Go into all the world, preach the good news. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు ఆయన. Tell them how good I am. నేను ఎంత మంచి దేవుణ్ణి ఆ విషయం చెప్పమన్నాడు ఆయన. Don't tell them how bad you are. నీవెంత చెడ్డోడువో ఆ విషయాన్ని చెప్పొద్దు అన్నాడు ఆయన. Because looking unto Jesus, the author and finisher of our faith, continue our race, man. మనక విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఈ యొక్క పందెంలో మనం పరిగెడుతూ ఉందామండి. Not to look at yourself. మిమ్మల్ని మీరు చూసుకోవద్దు. Because you are hidden Christ. మీరు క్రీస్తులో దాచబడి ఉన్నారు. Hallelujah. Hallelujah. You are a new creation. మీరు నూతన సృష్టి. You are the sons and daughters of Most High God. సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క కుమారులను కుమార్తెలై ఉన్నారు. I mean, there is therefore now no condemnation for you whatsoever. నీకు ఆ యేసుక్రీస్తులో ఉండి ఉన్నావు గనుక ఏ విధమైన నేరస్థాపన శిక్షా విధి లేదు. And no weapon formed against you shall ever prosper. మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Everyone knows this scripture. ఆ మాట అందరికీ తెలుసండి. But the very next line says, కానీ ఆ తర్వాత ఉన్నటువంటి ఒక మాట ఏమని చెప్పబడుతున్నది అంటే Isaiah యెషయా గ్రంథంలో నుండి 45 sorry, Isaiah 54:17. Isaiah 54:17. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో గనక మనం చూస్తే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. No one has a right to condemn you. ఎవరు కూడా మీ మీద నేరస్థాపన చేసే హక్కు లేదండి బాబు. Because Jesus paid the price for you. ఎందుకంటే నీ పాపముల కొరకు యేసుక్రీస్తు వారు వెల చెల్లించేశాడు ఆయన. And if somebody says that you are a sinner, ఎవరైనా మీతో మాట్లాడుతూ నువ్వు పాపి అని అన్నారు అనుకోండి, you must take a call on that. వాళ్ళకి మీరు నేరస్థాపన చేసినట్టుగా ఉండాలి. మీరు తిరిగి జవాబు ఇవ్వాలి వాళ్ళకి. See, when Jesus became sin for you, యేసు మీ కొరకు ఆయన ఆల్రెడీ పాపం అయిపోయాడు గనక, then who has any right to say that you are a sinner? మరి అలాంటప్పుడు ఆయన మీ నిమిత్తమై పాపం అయిపోయాక నువ్వు పాపి అనే హక్కు ఎవరికి ఉందండి? If he says that you are a sinner, ఎవరైనా ఒకవేళ నీవు పాపి అని అన్నారు అనుకోండి, he is not believing on the work of Christ. అప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మీ మీద నేరం మోపుతూ పాపి అని అన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యం నమ్మట్లేదు అన్నమాట. అంతే, ఆయనే నమ్మట్లే. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, ఒక మాట, ఒక న్యాయస్థానంలోకి వెళ్ళారనుకోండి. ఇఫ్ యూ హావ్ గాన్ టు కోర్ట్, మీరు ఒకవేళ న్యాయస్థానానికి వెళ్ళారనుకోండి, యూ ఫైండ్ అ జడ్జ్, అక్కడ న్యాయాధిపతి ఉంటారు, యువర్ అడ్వకేట్, మన అడ్వకేట్, మనకి ఒక అడ్వకేట్, మన న్యాయవాది ఉంటారు, అండ్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇంకొక ఆయన ఉంటారు ప్రభుత్వం తరపున. and the public prosecutor always finds faults with you. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ఆయన ఎప్పుడు కూడా వీళ్ళ మీద నేరస్థాపన చేస్తూ ఉంటారు. I mean, తప్పు కనుగొంటూ ఉంటారు. he on the part on the towards he is towards the government. చట్ట ప్రకారంగా లేకపోతే ప్రభుత్వ పరంగా ఆయన నేరస్థాపన చేస్తూ ఉంటాడు. And our advocate Jesus. మనకున్న న్యాయవాది ఎవరంటే యేసుక్రీస్తు వారు. So whatever he accuses, fine. ఒకవేళ అవతల వాడు ఏ విధంగా నేరస్థాపన చేస్తాడు, సరే చేసుకునేవాడిని. But Jesus, కానీ ఈలోగా యేసు, he paid the price for you. ఆయన నీ కొరకు ఆ వెలను చెల్లించేశాడు. ఆయన he will show to the Father his hands. ఆయన తన యొక్క తండ్రికి, ఆ న్యాయస్థానంలో కూర్చున్నటువంటి తండ్రికి తన యొక్క చేతులు చూపిస్తాడు ఆయన, జడ్జ్, ఆ న్యాయాధిపతికి. And then when he shows the hands, ఎప్పుడైతే తన యొక్క చేతులు చూపించాడో Father sees, అప్పుడు తండ్రి చూస్తాడు, acquitted, gone, cancel. అంతే. వెన్నే కింద ఏమని రాస్తాడంటే ఈ యొక్క కేసు కొట్టివేయబడింది అంటాడు. He paid the price. ఎందుకంటే యువతలు ఈయన దానికి వెల చెల్లించేశాడు. And now you are justified. ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. I mean, you are innocent. మీరు ఏ పాపము చేయనటువంటి వారుగా తీర్చబడ్డారు. నిర్దోషులు మీరు. Amen. Amen. బ్రదర్, ఇట్లా చెప్తే మేము ఇచ్చలు కూడా పాపం ఎక్కువైపోతుంది కదా బ్రదర్ అనుకుంటారేమో. కానీ ఇప్పుడు మీరు పాపం చేయట్లేదా? కానీ ఎప్పుడైతే మీకు సత్యం తెలుస్తుందో సహోదరి సహోదరుడా,
పాపం చేయడానికి జాలడండి కదా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటున్నాడు. అంతేనండి. ఎంచుకోవాలంట. ఇప్పుడు మనకి అదే సజీవులంగా పాప విషయమై మృతులంగా దేవుని విషయం సజీవులంగా పాపం విషయం మృతులుగా ఎంచుకోవాలంట. ఇంకా మృతులైన తర్వాత వాళ్ళు చేసే అవకాశం ఉండదండి, ఎందుకంటే మృతం అయిపోయింది. యు ఆర్ డెడ్ through the body of Christ. You are dead. యేసుక్రీస్తు వరకు దేహమును బట్టి ఆయన పొందిన శిలువ మరణాన్ని బట్టి మనము పాపం విషయమై మృతులమై ఉన్నాం. Is it not a good news? ఏమండి ఇది సువార్త కాదా? Romans 5:9 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి రక్షింపబడుదుము అంటే ఆయన ద్వారానే. ఉగ్రత వస్తుంది అంటే ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆర్ వి ఇన్? ఏమండి ఉగ్రత వస్తుంది అని చెప్తూ వెళ్తుంటే కనుక మనం ఎటువంటి మనస్తత్వముతో మనం ఉండి ఉన్నాం ఆలోచన చేసుకోవాలి. See his blood, ఆయన యొక్క రక్తం, not our works. మన యొక్క క్రియలు బట్టి కాదండి. See brother, మరి తిరిగి జన్మించిన తర్వాత తప్పు చేస్తే అది కూడా ప్రశ్న. అది ఒక ప్రశ్న. దాని ప్రశ్నకి జవాబు ఏంటంటే తిరిగి జన్మించిన తర్వాత తప్పు ఎందుకు చేస్తున్నావు, పాపం ఎందుకు చేస్తున్నావు అంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా నీ నోరు నేను పాపిని అని అంటోంది. కాబట్టి నేను నీతిమంతుడను, యేసుక్రీస్తులో నేను నీతిమంతుడిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నూతన సృష్టిని ఒప్పుకుంటావో నీతి ఫలాలు చూస్తావు, పాపం చూడవు ఇంకా. నోరు దేవుడు ఏమంటా అంటే మన నాలుకని చుక్కానితో పోలుస్తాడు. అవునండి. ఇన్ జేమ్స్ యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చుక్కాని ఏం చేస్తుంది? ఆ పెద్ద ఓడను కూడా అది నడిపిస్తుంది. అట్లానే మన నాలుకంట మన ఈ శరీరాన్ని అవయమైన ఈ శరీరాన్ని తిప్పుతుందంట. ఏమని దేవుడు అందుకే నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడంట. సో ఉన్నట్టుగా పిలుస్తా అంటే పాపిగా పిలవడంట. కానీ పాపిగా ఎందుకు పిలవడంటే ఆయన వెల చెల్లించాడు కాబట్టి. వెల చెల్లించిన తర్వాత ఆయన పాపి అని పిలిస్తే ఆయన చేసిన పని మీద ఆయనకే నమ్మకం లేనట్టు వృధా చేసుకున్నట్టే. See when it is he is the one who did it. మన పాపాలు ఒప్పుకోవడం వల్ల చనిపోలే ఆయన. మన ఈయన తండ్రి అభిష్టమాయను అంట. మనల్ని సంధిపరిచి ఆయన నలగొట్టడ తండ్రికి ఇష్టమాయను. మన వెల చెల్లించాడు. చేసిన తర్వాత మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగా చేసి ఉన్నాడు ఆయన. చేసిన తర్వాత కూడా ఆయన నువ్వు పాపివి అన్నాడు అంటే ఆయన చేసిన దానిలో విలువ లేకుండా పోతుంది. దేవుని యొక్క నీతి నీకు ఇచ్చేసాడండి ఆయన. ఈ రోజు అనుభవించి చేస్తున్నాము. నువ్వు పాపివి కాదు, నీతిమంతురాలవు అంతే. ఎందుకంటే యేసు ప్రభు రక్తం వలన నిన్ను నీతిమంతుడుగా చేశాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా దాన్ని స్వీకరించి ఒప్పుకోవడమే. ఎందుకంటే నీతి దానంగా ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు సంపాదించలేవు సహోదరుడు. ఇట్స్ ఎ గిఫ్ట్. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది ఒక బహుమానం, ఇది ఒక దానం. యేసు నామమున అది నీవు పొందుకో. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, we thank you. తండ్రి నీకు వందనములు. We thank you for this truth. ఈ సత్యమును బట్టి నీకు వందనాలు. Which has set us free. మమ్మల్ని ఇది విడుదల చేసిన స్వతంత్రంగా చేసినది. We are no more sinners. మేమిక పాపులము కాము. We've been made righteous through the blood of Jesus. యేసు రక్తము ద్వారా మేము నీతిమంతులముగా చేయబడి ఉన్నాము. And Lord, we thank you for this gift of righteousness. ప్రభువా ఇటు నీతి అనే దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Lord, enlighten the people who are listening to this message. ప్రభువా ఈ సందేశాల్ని ఆశీర్వాద సువార్తను వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు వెలిగించండి. Let them not receive the condemnation anymore. నేరస్థాపన గాని ఇలాంటి మాటలు వారు ఏమాత్రం పొందకూడనట్లు చేయండి. Let them reject the works of the devil. అపవాది యొక్క క్రియలన్నిటిని వారు తృణీకరించినట్లు చేయండి. Let them reject every wrong gospel. అబద్ధమైనటువంటి సువార్త, వేరొక సువార్తకు వచ్చేటువంటివన్నీ కూడా వారు వాటిని తృణీకరించినట్లు చేయండి. Let them receive your love. ప్రభువా నీ ప్రేమనే వారు పొందుకునేటట్లు చేయండి. Let them receive your unadulterated gospel. నానా నీ యొక్క అద్భుతమైనటువంటి సువార్తను వారు పొందుకోవడానికి సహాయం చేయండి. We bless your name. నీ నామాన్ని స్తుతిస్తున్నాం. In Jesus name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you.